మెలోడీ రావు గారు అంటారు. ఆయన సినిమా రంగానికి సంబంధించి అది సినిమా థియేటర్ అది కూడా ఉందట మెలోడీ అనే. మెలోడీ రావు గారు కాస్త చివరికి పోర్ట్ రావు గారు అయిపోయారు అన్నటువంటిది అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన పదం. అంటే ప్రభుత్వపు ఆస్తి ఆనాడు ఆయనకి ఇవ్వబడింది. ఇప్పుడు అది అంటే అదేదో కృష్ణా సినిమా ఉంది దొంగలకు దొంగ అని, కిందోడు ఒకటి దోచుకుంటే వాడిని ఇంకోటి దోచుకుంటాడు అని, దొంగలకే దొంగ పాట ఒకటి బాగా పాపులర్ అనమాట అప్పట్లో, నా చిన్నప్పుడు చూసిన సినిమా. అట్లాగా ఇప్పుడు ప్రభుత్వపు సొమ్ము ఆయనకి అంట పెడితే మీరు పంచుకోవడం నాకు కూడా ఇవ్వమని అడిగారేమో వీళ్ళు. అరబిందో వాళ్ళకి ఇందులో 41% వాటా ఇప్పించారట. అయితే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెల్లించారు రావు గారు, ఇవాళ రోజున వీళ్ళు ఎంత చెల్లించారు, ఇది లెక్క తెస్తే ఏది కుంభకోణం అనేది అర్థమవుతుంది. ఓవరాల్గా ప్రజల సొమ్ము ప్రైవేట్ వాళ్ళ పరమైతే ఆస్తి చేతికి వచ్చాక దాంట్లో ఒకళ్ళనొకళ్ళు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సింపుల్ లాజిక్. అంటే అది జగన్ హయాంలో కూడా జరిగిందని ఎందుకు అనుకో. అదే కదా చెప్తుంది. నేను అంటున్న పాయింట్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఆయనకి రాసిస్తే నువ్వు చంద్రబాబు దగ్గర ఫ్రీగా తీసేసుకున్నావు కదా తక్కువకి, మా వాళ్ళకి కొంచెం ఇయ్యని చెప్పి వీళ్ళకి ఇప్పించినట్టు అవుతుంది అంటున్నా. 41% షేర్ అరవిందోకి ఇచ్చారంటే. అయితే చట్టం కోసం ఏం చేశారు ఇందులో లెక్క, ఈనాడే చెప్తున్నటువంటి లెక్క ఏంటి, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇది షేర్ వాల్యూ ఇక్కడ